ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మీరంతా బాగున్నారా? దేవుని దీవెనలు ఈ ఉదయం మీకు మెండుగా ఉండునుగాక, కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు భక్తుడు. అవునండి, మనము ఆనందంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆయన సంతోషంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు మంచిగా, క్షేమకరంగా, దీవెనకరంగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. గనుకనే ఫిలిప్పీ 4:4 ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు భక్తుడు. నీ ఆనందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గర ప్రజలందరూ ఏడ్చుట చూచి, యేసు ప్రభువును చూచి ఆయన కన్నీరు విడిచినని వ్రాయబడినది. నేను మీ కొరకు చింతించుచున్నాను గనుక అన్నారు యేసు ప్రభువారు. మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నారు. గనుక ఈ ఉదయం వేళ నీ హృదయంలోనికి సమాధానము దిగివచ్చును గాక. ఈ ఉదయం వేళ నీ హృదయంలో నెమ్మది దిగివచ్చును గాక. నీ ఆందోళనను దేవుడు గద్దించి తొలగించును గాక. నీ సమస్యలను పటాపంచలు చేయును గాక. నీ ఇబ్బందులను దేవుడు వెళ్ళగొట్టును గాక. ఆయన తన కృపచేత ఈ ఉదయం వేళ నిన్ను నింపును గాక. తన సన్నిధిని నీ మీద ఉంచి నిన్ను నడిపించును గాక. నీ ఆందోళన నుండి నీకు విడుదల దయచేయును గాక. నీకు నెమ్మదిని అనుగ్రహించును గాక. నిన్ను బలపరచును గాక. విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడు. కాబట్టి మన శ్రమలు, ఇబ్బందులు, ఆటంకములు ఎన్ని ఉన్నప్పటికీ ఆయనందు మరింత విశ్వాసంతో మనం కదిలి వెళ్తూ ఉందాం. మరి వాక్యంలో, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. మరి రేపు ఆదివారం అందరూ మీ ఆరాధనలకు వెళ్ళండి. మరి దేవుని ఉన్నతమైన కృప, బలము, సంతోషం, సమాధానం, ఆరోగ్యము ఈ రోజంతట్లో దేవుని సహవాసము, సన్నిధి, భద్రత, కాపుదల మీ అందరికీ తోడే ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. నేను పాస్టర్ విజయభాస్కర్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.